సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో, సాంబార్ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను 2 గ్లాసెస్ ఆఫ్ ఎర్ర కందిపప్పు తీసుకున్నాను. నార్మల్‌గా కందిపప్పుతో చేసుకుందాం కదా! ఈసారి నేను ఎర్ర కందిపప్పుతో ట్రై చేద్దామని 2 గ్లాసెస్ ఆఫ్ ఎర్ర కందిపప్పు తీసుకొని, ఇంకొక 1 గ్లాస్ ఆఫ్ నార్మల్ కందిపప్పు తీసుకున్నాననమాట. అలాగ కుక్ చేసి పెట్టుకున్నాను కుక్కర్‌లో. సో, ఇప్పుడు సాంబార్‌లోకి వెజిటబుల్స్ అనేవి కుక్ చేసుకుంటున్నాను దీంట్లో. వెజిటబుల్స్ అనేవి మీ ఇష్టం అండి. ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ యాడ్ చేసుకుని నాకు నచ్చిన వెజిటబుల్స్ అయితే నేను కొన్ని కట్ చేసుకొని పెట్టుకున్నానండి. మీరు వెజిటబుల్స్ అంటే ఏమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం. నేను ఇందులో అయితే నాకు నచ్చినవి మా ఇంట్లో తినేవి నేనైతే యాడ్ చేశాను. ఇందులో నేను ఏమేమి యాడ్ చేశానంటే ఉల్లిపాయలు యాడ్ చేశాను, పచ్చిమిర్చి, ఒక సొరకాయ కొంచెం యాడ్ చేశానండి. దోసకాయ చిన్న ముక్క అనేది యాడ్ చేశాను. అలాగే టొమాటోలు యాడ్ చేశాను. పొడుగ్గా ముక్కలు కట్ చేసుకుని టొమాటోలు అనేవి కూడా యాడ్ చేశాను. బెండకాయలు యాడ్ చేశాను. అలాగే క్యారెట్స్ అనేవి రౌండ్‌గా కట్ చేసుకుని క్యారెట్స్ కూడా యాడ్ చేశాను. వంకాయలు కూడా యాడ్ చేసుకున్నానండి. వంకాయలు కూడా మంచి టేస్ట్ ఇస్తాయి మనకు సాంబార్‌లో తింటే బెండకాయలు. అలాగే ములక్కాడ ఉంటే ములక్కాడ కూడా ఒక పెద్ద ములక్కాడ తీసుకొని అది కూడా కట్ చేసుకున్నాను. సో, మీరు ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. జనరల్‌గా సాంబార్‌లో అయితే ఇవే యాడ్ చేస్తారండి. ఇంకా వేరేవి నేను యాడ్ చేయడం చూడలేదు. నేను ఎప్పుడు సాంబార్ ప్రిపేర్ చేసినా కూడా ఇవే యాడ్ చేస్తాను కాబట్టి, సేమ్ ఇప్పుడు ఈరోజు కూడా సేమ్ అలానే యాడ్ చేసుకున్నాననమాట. అన్నీ కూడా మాకు నచ్చినవి, ఇంట్లో తినేవి. క్యారెట్స్ అవన్నీ కూడా చాలా హెల్తీ. సో, చాలామంది నార్మల్‌గా క్యారెట్ ఫ్రైస్ అవి తినరు కదా! ఇలా సాంబార్‌లో పెట్టి చూడండి. ఇలా కూడా తింటారు చాలామంది. సో, నేనేంటంటే ఒకసారి సాంబార్ చేశానంటే ఒక 2 డేస్ అయినా తినడానికి చేసుకుంటామండి. అలా ఫ్రిడ్జ్‌లో పెట్టి నెక్స్ట్ డే కూడా తింటే చాలా కమ్మగా ఉంటది. దాని టేస్ట్ అయితే ఏం మారదు. ఇంకా బావుంటదని చెప్పొచ్చు చెప్పాలంటే. సో, అన్నీ కూడా నేను ఈ కడాయిలోకి యాడ్ చేసేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నాను కదా! కొంచెం టైం అనేది ఫ్రై చేసుకుంటాను ఈ వెజిటబుల్స్‌ని నేను నీట్‌గా. సో, ఇలా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు కుక్ చేసుకోండి. సో, నేను ఎలా కుక్ చేసుకుంటానంటే ఒక 5 మినిట్స్ అలాగా ఫ్రై చేసుకుంటాను ఓన్లీ ఆయిల్‌లో. తర్వాత ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి ఒక 60-70% వరకు కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుంటానండి. ఎందుకంటే మళ్ళీ వీటిని తీసుకెళ్ళి పప్పులో యాడ్ చేసినప్పుడు పప్పులో కొంచెం సేపు మళ్ళీ మగ్గనిస్తాము. అందుకని మొత్తం 100% చేసేసుకుంటే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది సాంబార్లో. సో, నేను అందుకే ఒక 60% వరకు ఉడికించుకుంటాను. ఉడికించుకుని తర్వాత ఇవన్నీ కలిపి సాంబార్ పప్పు ఇందాక పప్పు చూపించాను కదా! అందులో యాడ్ చేసుకుంటాను. సో, ఇలా ఉంది కదా! ఇందులోనే నేను ఆ వెజిటబుల్స్ అన్నీ తీసుకొచ్చి కుక్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ ఇలా యాడ్ చేసుకుంటానండి. చాలా నీట్‌గా కుక్ చేసుకున్నాను ఒక 60% వరకు. బాగా చేసుకుంటే ఇంకా పేస్ట్ అయిపోతాయి. అంతవరకు చేసుకోకూడదు. ఇలా వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు యాడ్ చేసేసుకున్నాము ఇందులోకి. మీరు థిక్నెస్ చూసుకోవచ్చండి. మీ సాంబార్కి ఇంకా ఎక్కువ కొంచెం వాటర్లా ఉండాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మాకు ఇలాగ కొంచెం పప్పుగా తినడం ఇష్టం అండి అనుకున్న వాళ్ళు ఇలా తినొచ్చు అనమాట. మాకు జనరల్గా కొంచెం పప్పుగా తినడం ఇష్టం. అందుకని మేము ఎక్కువ వాటర్ అనేది వేసుకోము. ఇప్పుడు కొంచెం వాటర్ అనేది కూడా నేను యాడ్ చేసుకుంటాను. ఇది మరీ దగ్గరగా ఉంది కదా, ఎందుకంటే ఇంకా కుక్ అయ్యేసరికి ఇంకా దగ్గర పడుతుంది కొంచెం. ఇలా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులోకి నేను సాల్ట్ అనేది యాడ్ చేసుకోబోతున్నాను. నేను రాక్ సాల్ట్ ఇప్పుడు ఇందాక ఉప్పు కారం అనేది యాడ్ చేసాం కదా, ఇప్పుడు కొంచెం మనం సాంబార్ పౌడర్ అనేది యాడ్ చేసుకుందాము మన టేస్ట్కి తగ్గట్టు అనమాట. ఎక్కువ ఏం పడదండి, కొంచెం సరిపోతుంది టేస్ట్కి అంతే. ఇది ముందే యాడ్ చేసుకునే అవసరం లేదండి. లాస్ట్లో ఒక 5 మినిట్స్ ఉంచి తాలింపు పెట్టి ఒక 5 మినిట్స్ ముందు వేసుకుంటే సరిపోతుంది. వేసుకుని బాగా కలుపుకోండి.
అండ్ అదే 5 మినిట్స్ ముందు మనం కలిపి పెట్టుకున్న చింతపండుని కూడా వేసేసుకోవాలన్నమాట. నేను చింతపండుని అయితే ఇలా కలిపి పెట్టుకున్నాను, ఇది కూడా వేసేసుకుంటున్నాను. మనం లాస్ట్ వేసుకున్నవి టేస్ట్ కొంచెం హైలైట్ అవుతాయండి. మనకు ఆ పులుపు కానీ ఆ సాంబార్ పౌడర్ టేస్ట్ కానీ మనం హైలైట్ అవ్వడం కోసమే మనం లాస్ట్లో యాడ్ చేసుకుంటాము. చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. సాంబార్ పౌడర్ అనేది మీరు ధనియాల పొడి అవి కూడా వేసుకోవచ్చు సాంబార్ పౌడర్ ప్లేస్లో, ఆర్ లేకపోతే మనకి బయట డైరెక్ట్గా సాంబార్ పౌడర్ అని అమ్ముతూ ఉంటారు, అలా కూడా కొనుక్కోవచ్చు అనమాట. ఇప్పుడే మీకు సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా ఇందులో మనం తాలింపు యాడ్ చేసుకుంటే మన సాంబార్ అనేది కూడా కంప్లీట్ అయిపోతుంది. నేనైతే తాలింపు అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు. అండ్ అలానే ఇందులో ఏదైనా కొత్తిమీర అది యాడ్ చేసుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొత్తిమీర అది కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఫైనల్గా కొంచెం కొత్తిమీర అనేది కూడా యాడ్ చేస్తున్నాను. అంతే అండి, వేడి వేడి సాంబార్ రెడీ. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసి చూడండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చూసి నాకు కమెంట్ సెక్షన్లో మీకు ఎలా నచ్చిందో నచ్చలేదో ఒక్కసారి నాకు కింద కమెంట్స్లో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. అంతే అండి.